నా పట్ల భక్తితో కర్తవ్యాన్ని నిర్వర్తించు. నీ మనసును నాపై కేంద్రీకరించు. భక్తితో చేసిన పనులు నీకు ఎప్పుడూ శాశ్వతమైన ఫలితాలు ఇస్తాయి. జ్ఞానం అత్యంత శక్తివంతమైనది. జ్ఞానంతో మానవుడు తన స్వభావాన్ని, దేహాన్ని, ఆత్మను సమర్థంగా తెలుసుకోవచ్చు. జ్ఞానాన్ని పొందడం ద్వారానే మనం మోక్షాన్ని పొందగలం. అర్జున, సమత్వం అంటే ప్రతి పరిస్థితిలోనూ సమానంగా ఉండటం. విజయం లేదా అపజయం ఎలా ఉన్నా, సంతోషం లేదా దుఃఖం ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలోనూ సమత్వాన్ని పాటించడం కర్మయోగంలో ప్రధానమైనది. ఈ భౌతిక ప్రపంచంలో కష్టాలు మరియు సుఖాలు అనేవి తాత్కాలికం. ఈ శరీరం మరణించాక ఆత్మ అనేది స్వాతంత్ర్యం పొందుతుంది. నిజమైన మోక్షం అనేది ఆత్మను ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తం చేయడం. Dear friends, please like, share and subscribe my channel. Thank you.